ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో మనము 5 లో రిస్క్ స్కీమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ స్కీమ్స్ కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ మనకి రావడం జరుగుతుంది, ఎంత టెన్యూర్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, అదేవిధంగా లాకింగ్ పీరియడ్ ఉంటుందా లేదా, అట్ ది సేమ్ టైం ఎంత పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ మనకు వస్తాయి, అదేవిధంగా మంత్లీ కూడా డబ్బులు మనం డ్రా చేసుకోవచ్చా, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో 5 లో రిస్క్ స్కీమ్స్. సో మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది కూడా డబ్బులు దాచుకోవడానికి ఒకప్పటి రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి చేస్తూ ఉండేవారు. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఏంటి అంటే మనకి ఎప్పటికప్పుడు రెపో రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆర్బీఐ రెపో రేట్ ని 5.5% తగ్గించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఒకప్పటి రోజుల్లో 10% ఆఫ్ రిటర్న్స్ మనకి వచ్చేవి, 10% వడ్డీ అనేది వచ్చేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మీద. కానీ ఇప్పుడు 5.5% మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడాను స్కీమ్స్ వైపు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వైపు, స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనము ఎక్కువ రిటర్న్స్ చూడొచ్చు, అట్ ది సేమ్ టైం మనకు కూడా రిస్క్ కూడా ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రిస్క్ రాకుండా ఏదైనా స్కీమ్లో పెట్టుబడి పెట్టి మంత్లీ డబ్బులు మనం ఎర్న్ చేసుకోవచ్చా అని చెప్పి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ కామెంట్స్ అన్ని కూడా నేను చదివాను మీకోసం ఈ యొక్క రిప్లై అనమాట. నేను మొత్తం 5 స్కీమ్స్ గురించి చెప్పబోతున్నాను. సో నెంబర్ 1 వచ్చేసి ఆర్బీఐ ఫ్లోటింగ్ బాండ్స్ అనమాట. సో ఈ బాండ్స్ కనుక మీరు తీసుకున్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా అవి మీకు అవైలబుల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం దీని మీద రిటర్న్స్ వచ్చేసి మీకు 8% అయితే రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఎవరైనా సరే కూడా ఎలిజిబుల్. అట్ ది సేమ్ టైం లాకింగ్ పీరియడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది మీకు 7 years ఉంటుంది అనమాట. సో ఇందులో మీరు కనుక ఒకవేళ 30 లక్షల రూపాయలు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ప్రతి నెల కూడాను 20,000 రూపాయలని డ్రా చేసుకోవచ్చు. అంటే మీకు నెల కూడా శాలరీ లాగా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇంట్రెస్ట్. అట్ ది సేమ్ టైం ఇది మీకు లాకింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డబ్బుల్ని మీరు 7 years వరకు తీసుకోలేరు అనమాట. అట్ ది సేమ్ టైం దీని మీద మీకు వడ్డీ కూడా 8% వరకు రావడం జరుగుతుంది. ఇవి ఆర్బీఐ ఫ్లోటింగ్ బాండ్స్. ఫ్లోటింగ్ ఏంటి, వెరైటీగా ఉందని చెప్పి అనుకుంటున్నారేమో. ఫ్లోటింగ్ అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కూడా రెపో రేట్ని తగ్గిస్తూ ఉంది. సో రీసెంట్గా 5.5% అనేది చేయడం జరిగింది. అండ్ ఈ ఆగస్ట్లో మరొక 0.25 points అయితే తగ్గించాలని చెప్పి అనుకుంటుంది. సో దీని కారణంగా ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 5.25% మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తూ ఉంటుందో దానికి తగ్గట్లుగా ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ రెపో రేట్ కనుక పెరిగింది అనుకోండి, మీ యొక్క ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి వీటిని ఆర్బీఐ ఫ్లోటింగ్ బాండ్స్ అని అంటారు. సో కాబట్టి ఈ బాండ్స్ కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు యావరేజ్ గా 8% ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీ మనీ కూడా సేఫ్ గా ఉంటుంది. మంత్లీ కూడా మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇందులో మినిమం వచ్చేసి 1000 రూపాయల నుంచి మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. చాలా మంది కూడాను మేము రిటైర్డ్ అయిపోయాము, మాకు డబ్బులు ఎలా దాచుకోవాలో తెలియట్లేదు, మాకు కొంత కార్పస్ అయితే రావడం జరిగింది, మేము ఫ్లాట్ కొనాలా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి అడుగుతూ ఉంటారు. రీసెంట్ గా మా రిలేటివ్ కూడా నేను అడగటం జరిగింది. రిటైర్డ్ అయిపోయారనమాట. మాకు వచ్చినటువంటి కార్పస్ మేము ఎలా దాచుకోవాలని చెప్పి అడిగారు. కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ స్కీమ్ అవుతుంది, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇది మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మినిమం వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు కనుక 30 లక్షల రూపాయలు కనుక పెట్టుబడి పెట్టారు అని చెప్పి అనుకోండి, దీని ద్వారా నెలకు మీరు 22,500 రూపాయలు డబ్బులు మీరు పొందవచ్చు అనమాట. ఇదేంటంటే వాళ్ళు ఎలాగో జాబ్ చేయరు కాబట్టి, రిటైర్డ్ అయిపోయారు కాబట్టి వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి అకౌంట్ లో రావడం జరుగుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం దీని మీద ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 8.2% అయితే రావడం జరుగుతుంది. దీనికి లాకింగ్ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరెవరు ఎలిజిబుల్ దీనికంటే ఎవరైతే 60 ఏళ్ల వయసు ఉన్నారో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట. సో దట్ మీరు 8.2% ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నెంబర్ 3కి వెళ్ళిపోదాం. ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇందాక నేను చెప్పినట్లుగా 5.5% రిటర్న్స్ మాత్రమే ఇప్పుడు రావడం జరుగుతుంది యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిలో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే విల్ గెట్
లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. కైండ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో 8 పాయింట్ అండ్ అట్ ది సేమ్ టైం 8.2 వస్తుంది. కానీ మీరు కనుక ప్రైవేట్ బ్యాంక్స్ లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే, సో అరౌండ్ ఒక 30 లక్షల రూపాయలు తీసుకొని పెట్టుబడి కనుక మీరు పెట్టినట్లయితే ఇది మీకు ఎక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. దీని మీద మీకు 9% ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంత్లీ కూడా మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అరౌండ్ 22,500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. దీనికి కూడా మినిమం అమౌంట్ వచ్చేసి 1000 రూపాయలు అనమాట. 1000 రూపాయలతో కూడా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీనికి లాక్ ఇన్ పీరియడ్ అనేది ఏమీ ఉండదు. డిపెండ్స్ అపాన్ ది బ్యాంక్స్ అనమాట. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కనుక ఉండాలి అని చెప్పి అనుకున్నట్లయితే, సో అకార్డింగ్ టు ద బ్యాంక్ రూల్స్ బట్టి మీకు ఉంటుంది. సో ఇవి నేషనల్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఖచ్చితంగా ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఏవైతే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే ఎక్కువ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ బ్యాంక్స్ లో మీకు టెన్యూర్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ద బ్యాంక్ అని చెప్పాను కదా, అరౌండ్ మీరు 10 years వరకు పెట్టుబడి పెట్టుకుంటే బెటర్ అనమాట. సో దట్ ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి డిపెండ్స్ అపాన్ ది బ్యాంక్. కొన్ని ఏంటంటే 7 days కూడా ఉంటాయి. ఆ తర్వాత 7 days నుంచి 10 years వరకు కూడా ఈ యొక్క ప్రైవేట్ ఫినాన్స్ బ్యాంక్స్ అయితే ఈ యొక్క టెన్యూర్ ని పెట్టడం జరుగుతుంది. సో నెంబర్ 4 వచ్చేసి రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో కనుక పెట్టుబడి పెడుతూ ఉన్నారో, సో వీరికి అరౌండ్ యావరేజ్ గా 12% ఆఫ్ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్ 30 years ఆఫ్ స్టాటిస్టిక్స్ కనుక మీరు చూసినట్లయితే అరౌండ్ మనకి 12% ఆఫ్ రిటర్న్స్ అయితే రావడం జరిగింది మ్యూచువల్ ఫండ్స్ లో. ఇందులో భాగంగా మీరు 2 రకాలుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది నేను 4th and 5th గా నేను ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. సో 4th దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 30 లక్షల రూపాయలు కనుక ఒకేసారి పెట్టుబడి పెట్టారు అని చెప్పి అనుకున్నట్లయితే దీని మీద రిటర్న్స్ మీకు అరౌండ్ 9 to 10% అయితే రావడం జరుగుతుంది. మీరు ఇనిషియల్ గా గెయిన్ కనుక చేసుకోవాలనుకున్నట్లయితే. అట్ ది సేమ్ టైం మీరు కనుక మంత్లీ కూడా మీ యొక్క అకౌంట్ లోకి డబ్బులు రావాలని చెప్పి అనుకుంటున్నట్లయితే, సో అరౌండ్ మీకు 25,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీనికి వచ్చేసి మినిమం వచ్చేసి మీకు 500 రూపాయల వరకు ఉంటుంది అనమాట. దీని మీద ఇంట్రెస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి అ గుడ్ థింగ్. ఇది ఏంటంటే స్మాల్ షార్ట్ టర్మ్ గోల్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో 30 లక్షల రూపాయలు మీరు 5 years గో లేదంటే 7 years కో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే, లేదు నాకు ప్రతి నెల కూడాను ఎక్కువ డబ్బులు కావాలి, ఎట్ ది సేమ్ టైం నా డబ్బులు కూడా గ్రో అవ్వాలి, ఫర్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓకే అని చెప్పి కనుక మీరు అనుకుంటున్నట్లయితే మీకు SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇదేంటంటే దీనికి టెన్యూర్ వచ్చేసి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం అమౌంట్ వచ్చేసి మీరు కనుక 30 లక్షల రూపాయలు ఒకసారి కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే, సో దాని మీద 12 to 14% వస్తుంది. ఇది యావరేజ్ గా చెప్తున్నాను. కానీ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్లేషన్ కావచ్చు, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ కావచ్చు, మీరు పెట్టుబడి పెట్టినటువంటి యొక్క స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, దాని మీద డిపెండ్ అయ్యి మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ కూడా గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అరౌండ్ మీకు 12 to 14% యావరేజ్ గా చెప్తూ ఉన్నాను. బట్ 16 to 18% కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో సేమ్ మంత్లీ SWP మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కనుక చూస్ చేసుకున్నట్లయితే 25,000 రూపాయలు మీ యొక్క అకౌంట్ లో పడడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఆఫ్టర్ 15 years మీకు వచ్చేటువంటి రిటర్న్స్ కూడా అరౌండ్ 9 to 1 lakh రూపీస్ వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో చాలా మంది కూడాను SW ప్లాన్ ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది సెక్యూర్డ్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మీ మనీని కూడా గ్రో చేస్తూ ఉంటుంది. సో ఫర్ ది లాంగ్ పీరియడ్ కనుక మీరు కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే, సో ఈ విధంగా ఈ 5 స్కీమ్స్ లో కనుక మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. అట్ ది సేమ్ టైం మీ మనీ కూడా రిస్క్ అనేది ఉండదు అనమాట. సో కాబట్టి సేఫ్ గా రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో మీ అందరికీ ఈ యొక్క 5 low రిస్క్ లెస్ స్కీమ్ గురించి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.